బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాల్దా బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ సమీపంలో రెండు దేశాల రైతులు ఘర్షణకు దిగారు. ఇండియాకు సంబంధించి బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్కు చెందిన బోర్డర్ గార్డ్స్ జోక్యం చేసుకున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బోర్డర్ కి సమీపంలో తమ పంటలను దోచుకుపోతున్నారు బంగ్లాదేశ్ రైతులు అంటూ కూడా భారతదేశానికి చెందిన రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆ తర్వాత ఇరువైపులా కూడా రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. దాంతోపాటు మాటల యుద్ధానికి దిగారు. ఇదంతా కూడా జనవరి 6న ఫెన్సింగ్ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందంటూ కూడా ఇరు దేశాలు ప్రకటించిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు దేశాలకు చెందిన రైతులు బోర్డర్ అంటే సరిహద్దులకు చేరుకున్నారు. ఫెన్సింగ్కి అటు ఇటుగా చేరుకొని వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలతో కూడా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. రాళ్ల దాడికి దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారతదేశ రైతులు ఒకటే చెప్తున్నారు, బంగ్లాదేశ్ రైతులు మా పంటని దోచేస్తున్నారు, మా పంటని లాగేసుకుంటున్నారు, మా పంటని నాశనం చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆరోపించడం, ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నేపథ్యంలోని దాడికి దిగిన సందర్భానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే బోర్డర్లో ఎప్పుడైతే ఇష్యూ తలెత్తిందో ఇటు బీఎస్ఎఫ్ అలాగే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వీళ్ళిద్దరూ కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ అలాగే భారతదేశానికి సంబంధించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఈ రెండు బలగాలు కూడా ఆయా దేశాలకు చెందిన బలగాలు కూడా అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకొచ్చి ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారిగా అక్కడ పరిగెట్టుకెళ్లి రాళ్లతో దాడులు చేసుకుంటే విజువల్స్ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. वीडियो करे ना क्या ఎంతవరకు లేనిది ఈ రోజే ఎందుకు తలెత్తింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటూ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతుంది, ఒకవేళ ఆ బోర్డర్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మాకు ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురండి, మేము వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం, వాటిని మేము పరిశీలిస్తాం. ఇదంతా కూడా జనవరి 6న ఆ బోర్డర్లో ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తోంది బంగ్లాదేశ్. ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని తమ పరిధిలోకి అంటే భారత్ పరిధిలోకి ఫెన్సింగ్ని వేశారు, భారత్ పరిధిలోకి ఫెన్సింగ్ వచ్చింది అంటూ కూడా అక్కడ భారతదేశ రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత రెండు దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకున్నాయి. మరి ముఖ్యంగా కమాండర్ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ ఒక్కసారిగా రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడ రైతులను చూసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే దీని ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ అక్కడ జరుగుతున్న స్పెక్యులేషన్స్ కావచ్చు, ప్రచారం కావచ్చు, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బంగ్లాదేశ్ రైతులు తమ భూభాగంలోకి వచ్చి తమ పంటని దోచేస్తున్నారు, దాంతోపాటు తమకు పంటలకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆరోపించడం జరుగుతోంది, ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని మాట పెరిగింది, ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత ఇరువైపులా కూడా రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రాళ్లతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి ఏ స్థాయికి చేరిపోయిందంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, భారతదేశానికి సంబంధించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వీళ్ళిద్దరూ కూడా చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అది కూడా సుఖ్దేవ్పూర్ బోర్డర్ దగ్గర ఇష్యూ తలెత్తింది. బంగ్లాదేశ్ రైతులు తమ పంటని దోచుకెళ్ళిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చొచ్చుకెళ్ళి మన బార్డర్లోకి వచ్చేసి మన పంటని దోచేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మాట పెరిగింది. ఆ మాటల యుద్ధం ఒకరి మీద ఒకరు మాటల దాడికి దిగేలా ప్రేరేపించింది.
ఆ తర్వాత పరిస్థితి మీరు చూడొచ్చు, రాళ్లతో దాడులు చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్న సిచ్యువేషన్ ఒకరి మీద ఒకరు. వెంటనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే బీజేపీ కూడా ఇంటర్వ్యూన్ అయ్యాయి, కలగజేసుకున్నాయి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ని పారామిలిటరీ బలగాలు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చాం. దాంతోపాటు బీఎస్ఎఫ్ బీజేపీ రెండు బలగాలు కూడా సరైన టైంకి అక్కడ చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇరువైపులా కూడా రైతులని అక్కడి నుంచి పంపించడం జరిగింది, రైతులని డిస్పర్స్ చేయడం జరిగింది. వాళ్ళని ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి చల్లాచెదురుగా వాళ్ళని పంపించడం జరిగిందంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదంటూ కూడా పారామిలిటరీ బలగాలు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు బీఎస్ఎఫ్ ఒకటే చెప్తోంది, ఒకవేళ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక, ఇటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా లేకపోతే ఇటువంటి వివాదాలు ఏమున్నా లేకపోతే ఇటువంటి ఇష్యూస్ మీ దృష్టికి వచ్చినా సరే వెంటనే వాటిని మా దృష్టికి తీసుకురండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దృష్టికి తీసుకొస్తే వాటిని మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం, లేకపోతే వాటిని మేము గ్రీవెన్స్గా పరిగణించడం జరుగుతుంది, వాటి విజ్ఞప్తిని మేము పరిశీలించి మాటలతోని ఆ ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పడం జరుగుతోంది అక్కడ రైతులను ఉద్దేశించి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. ఎందుకంటే సరిహద్దులోకి ఇరువైపులా రైతులు చేరుకొని మాటల యుద్ధం, మాట అనుకోవడమే కాదు, అక్కడి నుంచి రాళ్ల దాడి వరకు మీరు చూస్తే కనుక వందలాది మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. సరిహద్దులో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పరిణామాలు జరుగుతున్నాయంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకటే చెబుతోంది ఆ స్టేట్మెంట్లో పారామిలిటరీ బలగం, ఇన్ఫాక్ట్ పారామిలిటరీ బలగాలు ఒకటే చెప్తున్నాయి, ఏమైనా ఇష్యూస్ అని మీకు అనిపిస్తే, ఇష్యూస్ తలెత్తినట్టు మీకు అనిపిస్తే మా దృష్టికి తీసుకురండి, మాకు ఆ విజ్ఞప్తులను మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నానికల్లా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బంగ్లాదేశ్కి సంబంధించిన అంటే బంగ్లాదేశీయులు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ రైతులు కావచ్చు, ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దుకి 50 నుంచి 75 మీటర్ల దగ్గర వరకు వచ్చేశారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ అంటే బంగ్లాదేశ్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు రంగంలోకి దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఆ ఇష్యూ మరింత ముందుకు వెళ్లకుండా, మరింత ఎస్కలేట్ కాకుండా జాగ్రత్త పడినట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేవు, ఇది ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి అంటూ కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఎందుకు ఈ స్థాయికి వెళ్ళింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హై సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడం జరుగుతోంది. దాంతోపాటు బీఎస్ఎఫ్ కూడా ఒక భద్రత విషయంలో మరింత దృష్టిని అక్కడ పెంచడం జరిగింది. ఎందుకంటే భద్రత విషయంలో సరిహద్దులో ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ తలెత్తకుండా, ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ ఇటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారితీయకుండా ఒక కన్నేసి ఉంచింది. నిఘా వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేయడం జరిగింది అక్కడ.